దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు కృపను బట్టి ఆయన యొక్క నిత్య జీవపు మాటలను మనకు నేర్పిస్తున్నందులకు మన ప్రభు అయిన తండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనము గత వీడియోలో కుడివైపునున్నవారు ఎడమ వైపునున్నవారు అని మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46వ వచనం వరకు కూడా మనం చదువుకుంటున్నాం సోదరులారా. అయితే ఈ భాగంలో మళ్ళీ నేను ప్రత్యేకంగా చదవక్కర్లేదు. 31వ వచనంలో ఏం చెప్తాడంటే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు అని చెప్పాడు. కనుక మన ప్రభు ఒకసారి వచ్చాడు. మనందరికీ రక్షణ అనగా ఈ శరీరములో నుండి మన ఆత్మ విభాగించబడి ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనుట, మన్నైన ఈ యొక్క దేహము తిరిగి మన్నైపోవుట అనే మనుషులకు సహజముగా తెలియపరచబడుచున్న ఈ యొక్క సంగతులలో ప్రత్యేకించి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన తరువాత కాకుండా మనము బ్రతికుండగానే మనము మారు మనసు పొందిన వారమై ఉండి మన ఆత్మ దేవుని యొక్క రాజ్యానికి ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, కాబట్టి మనం శరీరాన్ని దాని ఇచ్చలను ఏ విధంగా చంపుకోవాలి అనే సత్యవాక్యాన్ని లేక క్రీస్తు బోధను తండ్రి కృప వలన నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు, తన వారిని తీసుకుని వెళ్ళిపోతాడు సోదరులారా. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడే దినం ఉంది. నిశ్చయముగా ఆయన తన వారెవరో తన నామములో నటనము చేయువారెవరో, ఈ లోకస్తులు ఆయనను అంగీకరించిన వారెవరో ఎవరికి వారిని సపరేట్గా చేయబోతూ ఉన్నాడు. ఈ లోకానికి ఈ మాటలు అవన్నీ కూడా రహస్యంగానే ఉంచబడ్డాయి. కానీ దేవుని కృప పొందిన వారికి ఈ సత్యాన్ని వారి మనస్సుతో అంగీకరించుటకు తండ్రి అనుమతిని దయచేస్తూ ఉన్నాడు. అయితే మనం ఈ యొక్క అనుభవం చదువుకుంటున్నాం. ప్రభువు ఆయన కుడివైపున ఆశీర్వదింపబడిన వారు నీతిమంతులు ఉన్నారు, ఎడమ వైపున శపింపబడిన వారు వాళ్ళందరూ కూడా నిత్యాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితులను గురించి మనం గత వీడియోలో చాలా తేటగా చదువుకున్నాం. అయితే కుడివైపున ఎడమ వైపున అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. అసలు ఆయన కూర్చొని ఒక సింహాసనాసీనుడై ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కుడి ప్రక్క ఎడం ప్రక్క ఎంత తేడా ఉందా అని మరి మీలో ఎంతమంది ఆలోచించారో, ఆ వాక్యాన్ని ఎంతమంది హృదయంలో పెట్టుకున్నారో అది ప్రభువుకు తెలుసు, మీకు తెలుసు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ నామంలో వాక్యము సజీవమైనది, సత్యమైనది. ఏ మనుషుల అనుభవాలు మనం నమ్మాల్సిన అవసరం లే. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ నిత్యము నిలిచేది వాక్యమే. కనుక ఆ వాక్యాన్ని నమ్మిన వారు కూడా నిత్యము నిలిచి జీవిస్తారు. కనుక దేవుని యొక్క రాజ్యానికి వాళ్ళు వారసులు అవుతారు సోదరులారా. ఆ పరలోకపు తండ్రి తన కుమారుని యందు ఒక శ్రేష్టమైన పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణంలో పౌరులు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోనండి. అయితే ఈ యొక్క భాగంలో మనం చదువుకున్నట్లుగా మరి కుడివైపున ఎడం వైపున వీటి గురించి మరికొన్ని విషయాలు ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్తున్నాడు భక్తుడైన దావీదు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసావు ప్రభువా, నీ యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది అన్నాడు మహారాజైన దావీదు. ఆయనకు తెలుసు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని ఏ విధముగా అనుభవించాడో, పొంది ఉన్నాడో
తన ఆత్మకు తెలుసు కనుక ఇంత చక్కగా వ్రాస్తున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని. ఈనాడు మనం కూడా అనుకుంటాం, ప్రభు యొక్క సన్నిధికి వెళ్తేనేనండి మనశ్శాంతి, ప్రభు యొక్క సన్నిధిలో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది, మిగతా టైం అంతా కూడా ఇంకా లోకం, మనుషులు, పనులు, ఇల్లు ఇవి చక్కబెట్టుకోవడంతోనే సరిపోతుందని నాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారు మా వాళ్ళు. అయితే ఇది దేవుని యొక్క సన్నిధి ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అంటాడు భక్తుడే. 1000 దినముల కన్నా శ్రేష్టం అంటే ఆయన యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఎంత ఆనందం ఉందో, హృదయము, మనస్సు, మనస్సాక్షి, అంతరంగం, ఆంతర్యం ఇవన్నీ వీటన్నిట్లలో దేవుని వాక్యము సంపూర్ణంగా పుష్కలంగా నివసించేవారు ప్రభు యొక్క సన్నిధిలో చాలా సంతోషించగలరు, అనగా సంపూర్ణ సంతోషాన్ని కలిగి ఉండగలరు అనే సత్యాన్ని గమనించండి. అయితే సరే, బాగానే ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నాడు. ప్రభు యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయంట. ఆయన కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అని మనకు చాలా తేటగా ఉపమాన రూపకముగా ఉపమానాలు చెప్పి కుడివైపున ఉన్నవారు గొర్రెలని, ఎడం వైపున ఉన్నవారు మేకలని విభాగించి చెప్తున్నాడు సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనములలో మనం జాగ్రత్తగా చూస్తే కుడి చేతిలో, దేవుని యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయంట. గమనించండి, ఈ లోకములో సుఖము అనుభవించుట పాపం. ధనవంతుడు సుఖము అనుభవించి అతను మరి భయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోయాడు. లాజరు, దరిద్రుడైన లాజరు చూస్తే అతను చాలా ఇబ్బందులు పడి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను అని వ్రాస్తాడు. కనుక ఈ లోకమందు ఈ శరీరములో సుఖము అనుభవించుట పాపం. మరి దేవుని యొక్క చేతిలో నిత్యము సుఖము అంటున్నాడేంటి అంటే, దేవుని యొక్క కుడి చేతిలో, అనగా కుడి చేతి మహాత్మ్యమున మీరు తెలుసుకోవాలి. దేవుని యొక్క కుడి చేయి అంటేనే క్రీస్తు. అంటే క్రీస్తునందున్నవారు నిత్యము సుఖము అనుభవిస్తారు. అంటే క్రీస్తునందున్నవారు, అసలు దేవుని యొక్క లేఖనాలు చూడండి ఎలాగా అసలు ఎటు అర్థం చేసుకోవాలో కూడా తెలియనంత కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి సోదరులారా. జాగ్రత్తగా చూడండి. క్రీస్తునందున్నవారు ఈ లోకములో ఉన్నంత వరకు శరీరములో శ్రమనే అనుభవించాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్పాడు. అయితే క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోయిన ఆ క్రీస్తు, ఆయన సర్వాధికారము కలిగినవాడు. ఆయనే సకల లోకములలో సర్వజనులకు న్యాయాధిపతి. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉపమానంలో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉంటాడు. చూడండి, క్రీస్తు మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. తన దూతలు కూడా ఆయనతో కూడా ఉంటారు అని తెలియచేస్తూ, సమస్తమైన జనులందరినీ ఎవరి క్రియలను బట్టి వారిని వేరు చేసేది కూడా ప్రభు అయిన క్రీస్తే. ఈ లోకములో ప్రభువు కొరకు జీవించిన వారు, క్రీస్తు నందు జీవించిన వారు నిత్యము సుఖము, అనగా యుగ యుగములు ఆకలి లేదు, దప్పిక లేదు, లేకుంటే స్త్రీ పురుష భేదము లేదు, నిత్యము వారు ప్రభువుతో కూడా ఉంటారు అనే సత్యాన్ని ఇక్కడ భక్తుడైన దావీదు తెలియచేస్తున్నాడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు అని చెప్తున్నాడు. అక్కడ మీరు ఒకసారి ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే 21వ అధ్యాయం 22 నుండి, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది.
సూర్యుడు, చంద్రుడు ఇక్కడ అవసరం, ఈ లోకంలో అవసరం. ఈ లోకంలో శరీరముతో బ్రతుకుచున్న మన యొక్క జీవితాలకు సూర్యుడు, చంద్రుడు అవసరం సోదరులారా. కానీ ఈ లోకంలో క్రీస్తునందు నీతి సూర్యుని యందు విశ్వాసం ఉంచిన వారికి, వారి ఆత్మలకు జాగ్రత్త. లోకంలో ఎవరైనా చనిపోతాం, అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్యజీవం పొందుతారనే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే క్రీస్తు వారు ఏ విధముగా సూర్యుడు, చంద్రుడు అక్కరలేని దేవుని యొక్క వెలుగులో ఉంటారో చాలా తేటగా చెప్తూ, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్ల అనగా క్రీస్తే ఆ పట్టణానికి దీపముగా ఉన్నాడు. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు అని చెప్పాడు. అక్కడ సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, ఆకలి లేదు, దాహం లేదు సోదరులారా. నిత్యము ప్రభువుతో ఉండే సుఖము, ఆత్మ సుఖమును అనుభవించుట, సదాకాలము దేవునితో కూడా నివాసము చేసే భాగ్యం. ఇప్పుడైతే మనము సాతాను రాజ్యములో, సాతాను అధికారములో, సాతాను సింహాసనం ఉన్న ఈ యొక్క స్థలములో మనము జీవిస్తున్నాం. బలహీనులుగా, ఎన్నికలేని వారిగా, మనుషులందరి చేత తృణీకరించబడి, మనుషుల చేత త్రోసివేయబడినట్లుగా చులకన చేయబడి, అవమానముల చేత, నిందల చేత, అపహాస్యముల చేత బ్రతుకుతున్న మన యొక్క జీవితాలు కేవలము క్రీస్తు వారిగా బ్రతుకుతూ ఈ మరణం వరకు నమ్మకముగా ఉన్నవారు నిత్య రాజ్యములో నిత్య సుఖము అన్నాడు. అందుకనే నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభు యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి అనే విషయాన్ని మీరు విశ్వసించినట్లయితే, నేనైతే నిజంగా చెప్తున్నాను మీకు, నా మనఃపూర్వకంగా నమ్ముతున్నాను సోదరులారా ఈ మాట. ప్రభువు కుడి చేతిలో అదే. నేను క్రీస్తునే మీకు తెలియచేస్తున్నాను, క్రీస్తు వాక్యాన్నే చెప్తున్నాను. కుడి చేతి వైపున ఉన్న గొర్రెలుగా బ్రతికే పద్ధతిని చెప్తున్నాను. ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన మొట్టమొదటి ప్రసంగంలో ఆయన కొండ మీద కూర్చొని జనసమూహంలో అనేకులు ఆయన చుట్టూ చేరినప్పుడు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్పింది ఆయన ఆత్మ సంబంధమైన సంగతులే. అందుకే ప్రభువు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మొదలుపెట్టాడు. కంఠస్థం చేయిస్తారు సండే స్కూల్ పిల్లల చేత కూడా. కానీ ఎందుకు చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి ఏంటి అర్థమవుతుందో తెలియట్లేదు. ఆత్మ కొరకే మన ప్రభువు, ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. మనలను కూడా ఆత్మ సంబంధులుగా జీవించమని, ఆత్మ కొరకే జీవించమని ఎప్పటికప్పుడు ఆయన ఉపదేశాన్ని, ఉపదేశ క్రమాన్ని, ఉపదేశ సారాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు సోదరులారా. అయితే ఆత్మ విషయమై అని మొదలుపెట్టాడు. మీరు చూసుకోండి ఆ భాగాన్ని, మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరికి దాదాపు తెలుసు కనుక చూడండి. ఇవన్నీ ఆత్మస్వరూపుడైన ప్రభువు ఆత్మ సంబంధులుగా ఎవరిని తయారు చేశాడో అట్టి వారందరూ నిత్యము సుఖము అనుభవిస్తారు. అట్టివారు కుడి చేతి వారు అని జ్ఞాపకం చేసుకోనండి. కుడి చేయిలో నిత్యము సుఖములు ఉన్నాయి అనే మాట మీరు బాగా అర్థం చేసుకొని ఉండుంటారని నేను అనుకుంటున్నాను. చూడండి, అసలు మనకు తెలుసు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. యాకోబు తన 12వ కుమారుడైన బెన్యామీన్. ఆ బెన్యామీను పుడుతూ ఉండగా తల్లి మరణాపాయం. ఆ బిడ్డ పుట్టగానే ఆవిడ చనిపోయింది. రాహేలు చనిపోయింది. రాహేలు చనిపోయినప్పుడు ఆమె అంటుంది, ఈ బిడ్డ నాకు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టమంటుంది. కానీ తండ్రి అయిన ఇశ్రాయేలు అతను ఏమన్నాడో తెలుసా? బెన్యామీన్ అని పేరు పెట్టాడు. అనగా కుడి చేతి పుత్రుడు అని తెలియచేశాడు. కుడి చేతి పుత్రుడు అని ఎందుకు పేరు పెట్టుకున్నాడు అంటే మీరు చూడండి ఒకసారి, ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. బెనోని అని
3 అని అర్థం కూడా ఇచ్చాడు చూడండి, దుఃఖపుత్రుడు అని చెప్పాడు. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టాను. బెన్యామీన్ అనగా కుడి చేతి పుత్రుడు. ఏంటి కుడి చేతి పుత్రుడు? తండ్రి చేత ఆశీర్వదింపబడ్డాడు. పరలోకపు తండ్రి చేత బహుగా హెచ్చింపబడిన బెన్యామీను ప్రభు అయిన క్రీస్తు యూదా గోత్రంలో పుడితే, అపోస్తులుడైన పౌలు బెన్యామీను గోత్రంలో పుట్టాడు. ఆ యొక్క ఆశీర్వాదములు, వారి యొక్క పితరులు ఇచ్చిన ఆశీర్వాదములు సదాకాలము, శాశ్వత కాలం, యుగ సమాప్తి వరకు, అనగా సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నిలిచి ఉండే ఆశీర్వాదాలు. ఎందుకనగా ఆ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు సామాన్యమైన మనుషులు కారు. వారు దేవుని యొక్క పరిశుద్ధ నామములో సృష్టిలో బహుగా గొప్ప చేయబడ్డారు, హెచ్చింపబడ్డారు. వారికి అధికమైన ఆశీర్వాదాలకు వారసులయ్యారు. వారి యొక్క సంతానము కూడా సోదరులారా. కనుక కుడి చేతి పుత్రుడు అని పేరు తన తండ్రి అయిన ఇజ్రాయిలు బెన్యామీనుకు పెట్టిన అనుభవాలు కూడా మనం చూస్తాం. ఈ కుడి చేతి పుత్రుడు ఎప్పుడు కూడా క్రీస్తు కొరకే జీవిస్తాడు, క్రీస్తు సాక్షిగా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క సిలువను అపోస్తులైన పౌలు తన శరీరములో నుండి చూపించాడు. అపోస్తులైన పౌలు ఆయన బోధ, ఆయన యొక్క లేఖనములను స్పష్టంగా తెలుసుకోకపోతే ఎప్పటికీ మీరు క్రీస్తును చూడలేరు. అంత ప్రాముఖ్యమైన వ్యక్తి కుడి చేతి పుత్రుడు బెన్యామీను గోత్రికుడిగా క్రొత్త నిబంధనలో ప్రత్యేకించబడిన అపోస్తులుడైన పౌలు సోదరులారా. కనుక ఈ కుడి చేతి పుత్రుడు అనే పేరు ఎందుకు పెట్టారో కూడా, ఎంత ఆశీర్వాదానికి వారసులుగా ఉండే విధానంలో వారు తమ యొక్క బిడ్డలను, వారి యొక్క భవిష్యత్తును కూడా చెప్పారో దయచేసి మీరు ఆలోచించాలి. ఇక చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో కీర్తనలు 17వ కీర్తన 7వ వచనం చూడండి. నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి, చూడండి, నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నేనున్నాను అనుకోండి, నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభు శరణజొచ్చాను. ఎందుకంటే మరొక ఆధారమే లేదు నాకు, మరి యొక్క దారి లేదు సోదరులారా. అన్నీ ఉన్న ఒంటరి దాన్ని. నాకు ప్రభువే ఆధారం, ప్రాణాధారం. మరణం తప్ప మరి యొక్క ఆశ అంటూ లేని నా బ్రతుక్కి ప్రభు ప్రాణాధారమై, ఆయన శరణుచొచ్చే కృపలను, అది కూడా నేను కావాలని వచ్చిన దాన్ని కాను, ప్రభు శరణుచొచ్చిన ఇది కూడా నా బ్రతుకులో ఆ యోగ్యత కూడా లేదు సోదరులారా. ముందు ప్రభువే తానే నాకు ప్రత్యక్షపరుచుకొని ఆయన శరణజొచ్చు వారిలో చేర్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ శరణజొచ్చిన వారికి అలాంటి వారిని ఎవరైనా బాధ పెట్టినా, హింస పెట్టినా, ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, అలాంటి వారందరినీ ప్రభు అట తన కుడి చేత రక్షిస్తాడట. దేవునికి స్తోత్రం. కుడి చేత రక్షించువాడా అనగా ఎవరైతే తండ్రి అయిన దేవుని శరణు కోరుకుంటారో అట్టి వారిని తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా రక్షిస్తాడట సోదరులారా. రక్షణ అనగానే నేను మళ్ళీ చెప్తున్నాను, రక్షణ అంటే బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందామనుకోవడం కాదు. అది ప్రారంభమే, రక్షణ ప్రారంభము. కానీ రక్షణ అనేది మనము పాపము మీద విజయం పొందాలి, మనము శరీరం మీద విజయం పొందాలి. మన శరీరాల మీదే. మన శరీరం అంటే ఎంత భయంకరమైన దురాశలతో తయారు చేయబడిందండి ఇది. ఈ శరీరం దాని దురాశలన్నిటినీ చంపుకునే శక్తివంతులమై ఉండి, అంతేకాకుండా శరీర స్వభావాన్ని చంపగలిగిన వారమై ఉండి, ఆ తరువాత ఈ లోక అధికారిగా ఉన్న అపవాదిని కూడా మన కాళ్ల క్రింద చితక ద్రొక్కే సహోదర బంధములో నమ్మకస్తులుగా బ్రతికి, అప్పుడు రక్షణ పొందిన వారిగా నిత్య రక్షణకు పాత్రులుగా ఎంచబడతాం. అంతేగాని బాప్తిజం తీసుకొని నేను రక్షణ పొందానని దయచేసి అలాంటి
అల్పమైన విషయాలలో అతిశయించి నష్టపోకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ శరణుజొచ్చిన వారిని, ఆయన శరణుజొచ్చిన వారిని ఆయన రక్షించడా? రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? నీ శరణుజొచ్చిన వారిని, నీ అందే భయభక్తులు కలిగి బ్రతుకుతున్న ప్రజలకు వారి మీదకి కొంతమంది లేస్తున్నారు. చూసారా? వారి మీదకి కొంతమంది లేస్తూ వారి యొక్క కర్కసత్వాన్ని, క్రూరత్వాన్ని, మోసాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని నీ ప్రజల మీద అనగా నీ శరణుజొచ్చిన వారి మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ప్రభువా, అట్టి వారందరినీ నీ కుడి చేత రక్షిస్తావు అన్నాడు. దేవుని యొక్క కార్యములు ఎంత మధురమైనవి సోదరులారా. ప్రభు అయిన క్రీస్తు వాక్యము ఎలాంటి వారినైనా జయించే శక్తినిస్తుంది. మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి, యేసును గురించిన వాక్యం వినండి, క్రీస్తుని గురించిన వాక్యం వినండి. ఈ 3 తేడాలు మీరు తెలుసుకోగలిగినట్లయితే మీకు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన తండ్రి మీకు తోడై ఉన్నాడు అన్నంత దృఢమైన విశ్వాసంతో సాగిపోవచ్చు. కానీ మేము దేవుని నమ్ముకున్నాం అని మనుషుల మాటలు విని మధ్యలో ఆగిపోయినట్లయితే గిలకల్లోతులోనే ఆగిపోతుంది ఈనాడు క్రైస్తవ్యం అంతా. కానీ ఇంకా మోకాళ్ళలోకి వెళ్ళాలి, మొలలోతుకి వెళ్ళాలి, ఇంకా మునిగిపోతున్నావు, ఇక ప్రాణం పోతుంది అనుకున్నావు, నువ్వు బౌళ్ళంత పెద్ద నదిని ఈదాలి అని అలాంటి పరిశుద్ధ లేఖనాలు అన్నీ కూడా ఈ గ్రంథంలోనే భద్రపరిచాడు తండ్రి. ఆ జీవ నదిని దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు సోదరులారా. అయితే కుడి చేతితో రక్షిస్తాడు అనే సత్యాన్ని దయచేసి గమనించండి. 18వ అధ్యాయం కీర్తనలో 35వ వచనం చదువుకుందాం. 35, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను. ఏదో ఎడం చెయ్యి కుడి చెయ్యని ఏంటో ఈవిడ ఏదేదో చెప్పేస్తుంది అనుకుంటున్నారేమో. నేను ప్రతి మాటకు లేఖనాలు చూపిస్తున్నాను. ప్రతి మాట కుడి చెయ్యి ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను సోదరులారా. దయచేసి చూడండి. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. చాలా చక్కగా పాట పాడుకుంటాం, యెహోవా నా బలమా అని. ఏంటో పాటలు కూడా అలవాటే, నాలుగుకు అలవాటు అయిపోయినాయి, పెదవులకు అలవాటు అయిపోయినాయి. బాగా మనసును పెట్టి వాటిని జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ, లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాట పాడితే దానిలో మీకు ఎంత నూతనమైన శక్తి వస్తుందో. ఎన్నిసార్లు పాడుకున్నా కొత్త పాటలు ఏవేవో కొత్త రాగాలతోటి తీసుకొచ్చి దాన్ని క్రింద మీద చేసి ఏదో పెద్ద ఎగురుకుంటా, గెంతుకుంటా, డ్యాన్స్లు వేసుకుంటా ఇంత చండాలం చేయక్కర్లేదండి. ఏం చేసినా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు మొట్టమొదటి నుంచి వ్రాయబడిన ఆ పాటల్లో ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్య శక్తి మనకు చాలా స్పష్టంగా దొరుకుతుంది మనసు పెట్టినట్లయితే. కనుక దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా చూడండి. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని ప్రభువును కొనియాడుతూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు మహారాజు. కుడి చెయ్యి, ప్రభు యొక్క కుడి చెయ్యి ఆదుకుంటుంది సోదరులారా. ఎప్పుడు శత్రువు మన మీదకి లేచినప్పుడు మనం యుద్ధం చేయక్కర్లేదు. అదే రాస్తాడు భక్తుడు, నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును అని, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. మనము యుద్ధము యెహోవాదే అన్నాడు ఒకప్పుడు దావీదు మహారాజు గొలియాతు మీదకు వెళుతూ. అప్పుడంటే చిన్నవాడేననుకోండి. అయితే యుద్ధము యెహోవాదే. ఇప్పుడైతే మన మీద పోరాడే వాళ్లకు, వాళ్ళందరినీ ఎదుర్కొనే శక్తిని మన తండ్రి ఆయన మనలను క్రీస్తు ద్వారా ఆదుకుంటాను అని తెలియచేస్తున్నాడు. ఇప్పుడైతే క్రీస్తు వాక్యం ఎప్పటికి నేర్చుకుంటామో, ఎప్పుడు క్రీస్తునందు నూతనమైన శక్తిని సంపాదించుకుంటామో, మరి దేవుని యొక్క కృప మనకు ఏ విధముగా అనుగ్రహించబడిందో, కృప కూడా సోదరులారా వారి వారి హృదయ స్థితిని బట్టి మాత్రమే అనుగ్రహించబడుతుంది, అందరికీ ఒకటే ఇవ్వడం. కనుక ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకుంటుందనే సత్యాన్ని తెలుసుకునండి. చూడండి, కీర్తనల గ్రంథం 80వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. ప్రభువా, నీ కుడి చెయ్యి కదా నన్ను నాటింది. నేను ఒక చిన్న మొక్కలాంటి వాడిని. చూడండి ఎంత చక్కగా చెప్పుకుంటున్నాడో భక్తుడు. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను ఎంతగా తన యొక్క స్థితిని ప్రభు పాద సన్నిధిలో అర్పణ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడో భక్తుడు మీరు జాగ్రత్తగా చూడాలి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము,
నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. కొమ్మ అని వ్రాసి కుమారుడు అంటాడు. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము అన్నాడు. అనగా నీ కుమారుడనయ్యా, నువ్వు మొక్కగా నన్ను నాటావు, నీ కుమారుడిగా నన్ను బలపరిచావు. నాకు నా శక్తి చాలదు, నన్ను నేను కాపాడుకోలేను. నా భద్రత, నా కాపుదల, నా యొక్క బలము, నా యొక్క శక్తి, నా యొక్క తెలివి, నా యొక్క వివేకము, నా ఆలోచన సమస్తము నీదే కదా ప్రభువా. నీ కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావే, నీ కుమారుడనయ్యా. కాబట్టి నన్ను కాయుమని నీ కుడి చెయ్యే కదయ్యా నన్ను నాటింది. అసలు శరీర సంబంధమైన మనస్సుకు ఎక్కడ ప్రాధాన్యత లేని వ్యక్తిత్వము కుడి చెయ్యి నాటిన మొక్క. కనుక సోదరులారా, సృష్టికర్త దేవాతి దేవుడు ఈ సృష్టిలో తన కొరకు ఏర్పాటు చేసుకున్న వారు కుడివైపున ఉన్న గొర్రెలుగా, కుడివైపున నీతిమంతులుగా, దేవుని యొక్క కార్యములలో మనఃపూర్వకముగా ప్రభు వాక్యాన్ని ప్రేమించి, ప్రభు సత్యాన్ని అంగీకరించి, వాక్యానుసారముగా జీవించి లోకాన్ని విడిచినప్పుడు దేవుని కొరకే జీవించిన వారు అనే సాక్ష్యం పొందే భాగ్యం అండి. కుడివైపున ఉన్నవారు సామాన్యులు కారు సోదరులారా. లోకంలో సహజంగా అంటారు కుడి ఎడమైతే పొరపాటే ఉందని. అబ్బో, వాళ్ళంతా లోకంలో పాపంలో పండిపోయిన వాళ్ళు. వాళ్ళ భాష వేరు. మన తండ్రి మనకు నేర్పించే భాష చాలా పరిశుద్ధమైన హృదయంలో ఎన్ని పొరలు ఉంటాయో వాటన్నిట్లలో కూడా శుద్ధ హృదయం కలిగి జీవించుట అంటే, అబ్బా నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, నేను ఏ చెడుతనం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను, నీకేం చేయాలో అన్నీ చేస్తున్నాను అని సంతృప్తి చెందుతున్నారేమో. కానీ హృదయము ఏంటిది? అది ఘోరమైన వ్యాధి కలది. దానికి ఎన్ని రకాలుగా, ఎంత పదార్థాలు, ఎంత సామానైనా దాచిపెట్టే కెపాసిటీ ఉందండి. హృదయం అంత భయంకరమైంది సోదరులారా. అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు అన్నాడు ప్రభు. కానీ అదే హృదయం ఎన్ని విధాలుగా శుద్ధి చేయబడితే అప్పుడు మాత్రమే శుద్ధ హృదయం వస్తుంది. అప్పుడు మాత్రమే ఆ హృదయము ప్రభువుని చూడగలదు. ఎంత కష్టమైనయో ఈ పరిస్థితులన్నిటినీ కూడా మీ యొక్క స్వానుభవంలో మీరు ఆలోచన చేయండి. అయితే భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను పుట్టినప్పటి నుండి నాకు ఇక వేరే ధ్యాస అంటూ లేదు, నీవే నాకు ఆధారం, నీవే నా ప్రాణం, నీవే నా కోట, నా కొండ, నా శైలము, నా దాగుచోటు. ఎన్ని రాసుకున్నాడండి భక్తుడు. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పాటు చేసుకున్న కొమ్మను కాయుము. కుమారుడు, నీ కుమారుడునయ్యా, నీవు తప్ప నాకు ఆధారం ఏముంది అని ప్రభువును వేడుకుంటున్న శ్రేష్టమైన అనుభవాన్ని చూడండి. 17వ వచనం కూడా చూడండి. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. ప్రభువా, నీ బాహుబలము నీవు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికే కదా నువ్వు అనుగ్రహిస్తావు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగా ఉంటావు కదా. కుడి చేయి యొక్క ప్రాధాన్యత లేకపోతే ఎందుకు ఈ విధంగా వ్రాస్తారో దయచేసి ఆలోచించేయండి. కనుక కుడి చేతనున్న ఆ యొక్క అనుభవం చాలా శ్రేష్టమైంది సోదరులారా. అయితే కీర్తనల గ్రంథం 109వ కీర్తనలో చూడండి, 31వ వచనం చదువుకుందాం. 31 దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చువాని చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచును అన్నాడు. చూడండి, ఈ యొక్క 109వ కీర్తన ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించిన యోధాను గురించిన సంగతులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఈ యొక్క అధ్యాయం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చువాని చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. నా కుమారుడా, నీవు సిలువలో వ్రేలాడుట, మనల్ని ఎవరైనా గట్టిగా సిలువ వేస్తే ఆ సిలువ అంటే ఏంటో తెలుస్తుంది. లేకపోతే సిలువ అనేది కూడా అలవాటైపోయిన పదాల్లాగా ఉన్నాయి. చిన్న కష్టం ఏదన్నా వస్తే తట్టుకోలేని అధములు మనం.
అందుకే ప్రభు యొక్క సిలువ మనకు అర్థం కావటం లేదు సోదరులారా. చూడండి, ప్రభువు సిలువలో వేలాడుతూ ఉంటే నిజంగా చాలామంది దుఃఖపడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు, కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు. రకరకాల పరిస్థితులు ఆ యొక్క స్థలంలో మనము మనస్సుతో చూడొచ్చు లేఖనములను ఆధారం చేసుకొని. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, దరిద్రుని యొక్క ప్రాణమును విమర్శకు లోబరుస్తూ ప్రభువు ఆయన దరిద్రుడిగా, దీనుడిగా, రిక్తుడిగా లోకంలో మన కొరకు ఘోరమైన మరణ యాతన అనుభవించాడండి. అయితే అతని కుడి ప్రక్క తండ్రి ఉన్నాడు తెలుసునా? కనుకనే సోదరులారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీళ్ళు ఒకే పనిని, అనగా సర్వలోకములో ప్రజలను సాతాను బంధకముల నుండి, చెరలో నుండి విడిపించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి తండ్రి తన పని చేశాడు, కుమారుడు తన పని చేశాడు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆయన పనిని ఆయన చేస్తూనే ఉన్నాడు. కనుక చూడండి, ఆయన కుడి ప్రక్కన ఉంటాడు అని చెప్పాడు. అయితే 109వ కీర్తన 5-6 వచనాలు చదువుదాం. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక. అపవాది వెళ్ళిపోయి భక్తిహీనులకు కుడి ప్రక్కన నిలుస్తుంది. ఎవరి కుడి ప్రక్కన ఉంటుందో తెలుసా? అపవాది. చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయువారు, చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషముంచుచున్నారు. ప్రేమ చూపిస్తే ప్రభువు ద్వేషాన్ని నిలుపుతారా? ఆయన మనందరి కొరకు ప్రాణాన్ని పెడితే, ఆయన మేలు చేస్తే ఆయనకు కీడు చేస్తారా? అనగా ఆయన మన ఆత్మల గురించి మీరు మార్పు చెందండి, అందునిమిత్తమే నేను పరలోకంలో నుండి దిగివచ్చానని చెప్తుంటే శరీర సంబంధమైన భక్తిని ఆచరిస్తారా? శరీర సంబంధమైన బోధలు చేస్తారా? వీళ్ళందరూ మేలుకు ప్రతిగా కీడు చేయవారు. జాగ్రత్తగా ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇస్కరియోతు యూదా ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో తిరిగాడు. అతను ప్రభువును అప్పగించడానికి బయలుదేరాడు. అర్థమైంది కదా మీకు? ప్రభువును అప్పగించుటకు బయలుదేరాడు సోదరులారా. కనుక ప్రభు అంటున్నాడు, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. ప్రభువు మనకి ప్రేమ చూపిస్తే మనం ద్వేషం పెట్టుకుంటున్నామా? నిజముగా మన సొంతగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రభువు మనకు ప్రేమ చూపిస్తే ఆయన మనం ద్వేషిస్తున్నామా? మన మనసు అంటుంది, చిచి నా ప్రభువే నాకు సర్వస్వం అంటుంది. కానీ నీ క్రియలు అంటున్నాయి, ఆయన మాట ప్రకారం మనం చేయలేం అంటున్నాయి. ద్వేషించటం కాదా? అందుకే ప్రభువు చెప్పాడు, యేసయ్య లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు, మీరు దేవుని యొక్క పిల్లలే, అబ్రహాం సంతానమని నాకు తెలుసు, కానీ మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపవెదకుచున్నారు అని చెప్పాడు. జాగ్రత్తగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపవెదకుచున్నారు. చర్చికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, ప్రభు అంటే మాకు ఇష్టం, ఆయన మాకు ఎన్నో మేలు చేశాడు అనుకుంటున్నారు, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నారా? కాబట్టి చంపడానికి వెతుక్కుంటూ వెళుతున్నారట. చంపడానికి వెతికేవాళ్ళు ద్వేషించేవాళ్ళు కాదా? దేవుని యొక్క లేఖనములు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లేకుంటే లేఖనాలు మనుషులను మోసం చేస్తాయి. చాలా జాగ్రత్త. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడంటే, వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. ఇప్పుడు అధికారులు ఎవరు? సంఘాన్ని ఏలుబడి చేసే పాస్టర్లే. ఈ పాస్టర్లకు భక్తి ఉందా? భక్తిహీనులైన పాస్టర్లు ఎందుకు భక్తిహీనులు నిజంగా సంఘాలు పెడుతున్నారు అని కనుక ఆలోచన చేస్తే, భక్తిహీనుల్ని అధికారం చేయడానికి దేవుడే విడిచిపెట్టేశాడు తెలుసా మీకు? అంతేకాదు, అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక అన్నాడు. ఆ భక్తిహీనుడిని నడిపించేది అపవాది. కుడి ప్రక్క భక్తిహీనుడికి కుడి ప్రక్కన నిలబడేది అపవాది. కనుక అపవాది ఏం చెప్తే అది చేస్తాడు ఈ పాస్టర్.
లేక ఈ నాయకులు దేవుని యొక్క సన్నిధిలో సోదరులారా అధికారులుగా ఉన్న వాళ్లే కదా. కనుకనే అంటున్నాడు, భక్తిహీనుని మేలుకు ప్రతిగా కీడు చేసేవారి మీదకి నియమించు ప్రభువా. అంతేకాదు ప్రేమ చూపిస్తే నన్ను ద్వేషిస్తున్నారు వీళ్ళందరికీ అధికారులు భక్తిహీనులే. ఈ భక్తిహీనులను నడిపించేది అపవాది అని ఎంత తేటగా చెప్తున్నాడో మీరు జాగ్రత్తగా చూడండి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వారి కుడి ప్రక్క ప్రభువే ఉంటాడు. కనుక ప్రభు యొక్క కుడి హస్తము సాహస కార్యములు చేస్తుంది. ప్రభు యొక్క కుడి చేయి ఆదుకుంటుంది సోదరులారా. ప్రభు యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయనే లేఖనములు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మరి యొక్క అనుభవాన్ని కూడా చదువుకొని మనం కొంచెం ముందుకెళదాం. కీర్తనల గ్రంథం 144వ కీర్తనలో 7-8 వచనాలు మీరు చూసినట్లయితే, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజన్మల్లో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. ఇంకా కుడి చెయ్యి అన్నాడు కదా అని ఎక్కడ పడితే అక్కడ కుడి చెయ్యి ఉందని చెప్పి పొరబడకుండా నేను ఇంత మీకు విడమర్చి చెప్తున్నాను. చూడండి, భక్తిహీనులు వాళ్లకు కుడి చేతి వైపున అపవాది ఉంటాడని మనము చదువుకున్నాం. మీకు నేను వాక్యాన్ని చూపించాను, నమ్మకపోతే మీ ఇష్టం. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధములతో నిండి ఉన్నది. అన్యుల యొక్క అనుభవాన్ని మీరు చూడండి. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ఆచరించేది, అనుసరించేది అంతా విగ్రహమునకు సంబంధమైందే కనుక, విగ్రహము వట్టిది కనుక, విగ్రహము అబద్ధము కనుక, అది మనుషుల చేతి పనులే కనుక, వాళ్ళు ఏది చేసినా వాళ్ళు చేసే ప్రతిదీ కూడాను అబద్ధముతో నిండి ఉంటుంది అని తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, కుడి ఎడమ ఈ రెండిటిని భక్తులు ఎంత స్పష్టముగా తెలియచేస్తూ మన యొక్క క్రైస్తవ జీవితంలో మనలను నూతనమైన బలము కలిగిన వారిగా దినదినము పరిశుద్ధతలో శక్తివంతులుగా మార్పు చెందటానికి ఎంత చక్కగా చెప్పారో ఈ యొక్క అనుభవాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం నుంచి చదువుదాం. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అన్నాడు. కుడి ఎడమల నీతి ఆయుధములు ఇదేంటి మరి? ఎలాంటి పరిచర్య చేశారు వాళ్ళు? సంఘములలో ఎలాంటి పని చేశారండి? అసలు ఆ కాలము నేను అనుకుంటాను చాలాసార్లు అది ఎంత ధన్యకరమైన సత్య సువార్త వినిపించిన కాలమో, అపోస్తలులు వారు పనిచేసిన కాలం, ఎంతగా వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకుంటూ ఎంతగా విశ్వాసులను బలపరిచి ఎన్ని దెబ్బలు తింటూ విశ్వాసులకు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరులుగా ఉండటానికి మా యొక్క శ్రమలు మీకు మహిమకరమై ఉన్నవని సాక్ష్యం ఇచ్చి ఉన్నారు సోదరులారా. వాళ్ళు ఏ విధమైన పని చేశారో చూడండి. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను దేవుని బలము వలనను దేవుని యొక్క బలముతో చేశారండి వాళ్ళు పని. అంతేకాదు కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి పనిచేశారు. కుడి ఎడమల నీతి ఆయుధములు అంటే కుడి ఎడమ, కుడి చేతి వైపున ఉన్నవారు, ఎడమ చేతి వైపున ఉన్నవారు. ఎడమ చేతి వైపునున్న అనుభవాన్ని దానికి కుడి ఎడమల నీతి ఆయుధములు అని సంబోధిస్తున్నాడు. అంటే ఎడమ చేతి వైపునున్న నీతి ఆయుధము ధర్మశాస్త్రము. జాగ్రత్తగా చూడండి, ధర్మశాస్త్ర సంబంధులు ధర్మశాస్త్రము వలననే బ్రతుకుతారు. కుడివైపున ఉన్నవారు క్రొత్త నిబంధన, క్రీస్తు నిబంధన, నిత్య నిబంధన సంబంధమైన వారు. కుడివైపున ఉన్న నీతి, ఎడమవైపున ఉన్న నీతి శరీర సంబంధమైన
క్రమశిక్షణ కలిగిన ధర్మశాస్త్ర కాలములో ఉన్న పరిస్థితులు కానీ, ఇప్పుడు కుడివైపున అనగా ఆత్మ సంబంధమైన క్రీస్తు వాక్యమును ఆత్మ కొరకే ఉపయోగించే నీతి ఆయుధములు కలిగిన వారం మేము అని తెలియజేస్తున్నాడు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రీస్తు నందు కొట్టివేయబడెను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మీరు ఇప్పుడు ఆచరించినట్లయితే మీ భక్తి కేవలము నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకంటే ఆ పక్షమందు క్రీస్తు ఈ లోకానికి రావటం వ్యర్థమే కదా అన్నాడు అపోస్తులైన పౌలు. ఆ ధర్మశాస్త్రాన్ని దాన్ని అంటే ఇంకా వివరించి చెప్పడానికి కొంచెం నాకు కూడా గొంతు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నేను త్వరగా ముగించడానికే చూస్తున్నాను. సోదరులారా, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో గలతీయులకు వ్రాస్తూ అపోస్తులుడైన పౌలు చాలా తేటగా ఒక అనుభవాన్ని వ్రాశాడు. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఎవరు విమోచించారు? క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఎందుకంటే ధర్మశాస్త్రం శాపగ్రస్తమైంది కాదు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నియమములను అనుసరించని వాళ్ళందరూ చంపబడతారు. అది చంపబడుట అనగా ధర్మశాస్త్రంలో ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా. ధర్మశాస్త్రములో వ్యభిచారము చేసిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఆ యొక్క చంపబడవలసిన నియమము నుండి బ్రతికించే నియమాన్ని, క్రొత్త నియమమును, క్రొత్త సృష్టిని తీసుకొచ్చేసాడు సోదరులారా. అనగా ఆ మనిషి మనస్సు మార్చుకొని పాపమును జోలికి వెళ్లకుండా శరీరమందు శ్రమపడి శరీర నియమమును, శరీర ఆశలనన్నిటినీ చంపేసుకొని కేవలము క్రీస్తుకు సాక్షిగా పరలోకానికి చేరే చక్కని పద్ధతిని, క్రీస్తు నందలి నీతిని తెలియచేస్తూ దీన్ని చక్కగా ధర్మశాస్త్ర సంబంధమైనది, విశ్వాస సంబంధమైనది అని అపోస్తులుడైన పౌలు చాలా విపరీతంగా మనకు వివేకము తెచ్చే విధంగా లేఖనాలను అనేక లేఖనములు పరిశుద్ధాత్మ శక్తి చేత క్రీస్తు ఆత్మ ద్వారా రాసిపెట్టాడు సోదరులారా. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని. చూడండి తర్వాత ఏమని చెప్తున్నాడంటే 21వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అన్నాడు. ధర్మశాస్త్రం వలన నీతి రాదండి. ధర్మశాస్త్రము వలన పాపం మీద విజయం రాదు సోదరులారా. ధర్మశాస్త్రం పాపం చేయొద్దు అని చెప్తుంది అంతవరకే. కానీ క్రీస్తు పాపము చేయకుండా మనుష్యులు పాపాన్ని జయించే పద్ధతిని చెప్పాడు. అదే ఆ పద్ధతి ఏంటంటే శరీరమందు శ్రమపడుట, సిలువ అనుభవించుట. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడు. అంటే యేసు ప్రభు పక్కన ఆయన 2 చెక్కల మీద సిలువ వేశారా? వేయలేదే. మరి అంటే ఏంటి? నేను ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విడిచిపెట్టేశాను, శరీర స్వభావాన్ని చంపేశాను, శరీరాశలు మొత్తం అన్నీ చంపేశాను, లోకముతో నాతో లోకమునకు సిలువ వేశాను అంటాడంతే. అంటే లోకం వైపు కానీ శరీర సంబంధమైన మనస్సుతో కానీ నేను ఇక బ్రతకను, ఎందుకంటే నాలో క్రీస్తే ఉన్నాడు అని సంఘానికి సాక్ష్యం ఇచ్చే ఆ బోధకులు, ఆ పరిశుద్ధులు ఎక్కడ? ఈనాడు కుక్కలు తిండికి ఆతురపడును అనేలాగా తిండికి వాళ్ళ యొక్క అందాల పోటీలకి వెళ్ళినట్లుగా సోదరులారా వీళ్ళ యొక్క విపరీత పోకడలెక్కడ? జాగ్రత్తగా ఆలోచించండి, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించండి. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగిన వారమయ్యుండి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. దేవుని పరిచారకులకు ఉండవలసిన లక్షణాలు బోలుడని ఇక్కడ చెప్పాడు.
ఇవి కాకుండా ఎన్నో శ్రమలు అనుభవించాడు భక్తుడు. అయితే కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండి సంఘాలకు బోధిస్తున్నాడు. ఎందుకనగా ఒకడు మోషే ధర్మశాస్త్రం ఎంతో మేము కట్టుబడి జీవిస్తున్నాం అంటే, అవునాయనా, మోషే ధర్మశాస్త్రము దేవుడు తన ప్రజలకు ఇచ్చిందే, అది జ్ఞానము వివేకము కలిగిందే. కానీ ధర్మశాస్త్రం కేవలము బాల శిక్షకుడు మాత్రమే, అనగా ఎలిమెంట్ స్కూల్ విద్య లాంటిదే ధర్మశాస్త్రం. కానీ క్రీస్తునందు సర్వ సంపూర్ణత ఉన్నది. కనుక క్రీస్తునందలి నీతి ఈ చిన్న ఇప్పుడు నేను ఎలిమెంట్ స్కూల్ చదువుకున్నానండి అని ఒక ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి చెప్పుకోవాలా? అవసరం లేదు కదా. అలాంటి వ్యత్యాసం ఉంది. అనగా నేను ఎలిమెంట్ స్కూలు చదివాను, అదే గొప్ప అనుకొని అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఒక ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి అతను నేను ఎలిమెంట్ స్కూల్ చదివాను, హై స్కూల్ చదివాను, కాలేజీకి వెళ్ళాను, ఇవన్నీ చెప్పక్కర్లేదు. ఐఏఎస్ అంటే ఇవన్నీ చదువుకున్నాడనే అర్థం. అలాగుననే క్రీస్తునందున్నవారు సమస్తాన్ని, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, దేవుని యొక్క చిత్తానుసారముగా వాటిని మాత్రమే కాదు, పరిశుద్ధత కలిగి ఆత్మ కొరకే జీవించే విధానాన్ని కూడా నెరవేర్చే చక్కని పద్ధతిని బోధించిన అపోస్తలుల యొక్క బోధలో మన క్రైస్తవ నిరీక్షణ స్థిరపరచబడి బలపరచడానికి ఎంత స్పష్టంగా పౌలు గారు కూడా తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో జ్ఞాపకం పెట్టుకునండి, కుడి చేతనున్న గొర్రెలు, ఈ గొర్రెలు ఆశీర్వదింపబడిన వారు. ఈ ఆశీర్వదింపబడిన వారికి ప్రభు ఏమని చెప్పాడు? చివరిగా అది చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనికి మీరు చేసిత్రే గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మాట్లాడాడు. నా ప్రియ సహోదరులారా, వారి కొరకు ఎప్పటి నుండి లోకం పుట్టినది మొదలుకొని వారి కొరకు సిద్ధపరచిన రాజ్యము ఉన్నది. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. అయితే మరి ఎడం చేతి వైపున ఉన్న వారికి చెప్తున్నాడు. 45వ వచనం చూడండి. మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితోనను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు జాగ్రత్తగా మనసును పెట్టి దేవుని యొక్క కృపకు మీరు కూడా పాత్రులుగా జీవించినట్లుగా కుడి చేతి వైపునున్న నీతిమంతులుగా, గొర్రెలుగా, నిత్య రాజ్యము, ఆ రాజ్యము లోకము పుట్టినది మొదలుకొని నీతిమంతుల కొరకు ఏర్పాటు చేసిన రాజ్యము, ఆ రాజ్యములో పౌరులుగా, ఆ రాజ్యంలో మన పౌరస్థితిని సంపాదించుకోవటానికి ఈ లోకంలో ఉన్న ఈ కొద్ది ఆయుష్కాలాన్ని బహు జాగ్రత్తగా ఉపయోగించుకొని దేవునికి ఇష్టలుగా, ఆయనకు ఇష్టమైన కార్యములు చేసేవారిగా, నిస్వార్థముతోటి, స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా సోదరులారా, లోకంలో దేనికి లోబడిపోకుండా శరీరము దాని మనస్సును చంపుకొని క్రీస్తుకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని కుడి చేతి పుత్రుడైన బెన్యామీను, కుడి చేతి పుత్రుడికి వారసుడుగా ఉన్న అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రికుడై ఉండి ఆయన క్రీస్తు బోధన బోధిస్తూ ఉంటే ఆ బోధను విశ్వసించి మనము మన యొక్క ఆత్మలు నిత్య జీవానికి సిద్ధపరచుకునే విధంగా జీవించాలని ప్రేమ కలిగిన తండ్రి ఈ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియచేసి ఉన్నాడు. కనుక మనం అలాగను చేసి క్రీస్తు రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకునే వారిగా మనలను మనమే దినదినము మార్పు చేసుకుంటూ మన మరణం కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క కృపకు పాత్రులుగా జీవించటానికి, ప్రభు యొక్క మహిమలోనికి ఆయన తన మహిమతోటి రాబోతూ ఉన్న ఆ యొక్క ఘనమైన దినము, ఆయన సింహాసనాసీనుడై ఉండి వేరు చేస్తాడట. ఆ దినము చాలా ఘనమైన కార్యములలో మనము కూడా ఘనులుగా పాలుపంపులు పొందుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.